హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిన్న మెసేజ్ ఇద్దామని వచ్చానండి. నేను జీడిపప్పు కొందామని వెళ్ళాను. 800 రూపాయలు చెప్పారండి. అదే మంచి పప్పు రద్దు కింద వస్తున్నాం వల్ల మీకు 500కి వస్తుంది, తీసుకోండి, చాలా బాగుంటుందని చెప్పారండి. సర్లే మంచి పప్పే రద్దు కింద వచ్చిన వల్ల ఆ రేటుకి వస్తుందేమో అని నేను కూడా సర్లే అని చెప్పి తీసుకున్నానండి. 1/2 కిలోలు ఇవ్వమన్నారు, కేజీ అన్నారండి. సర్లే నమ్మకంగా లోకల్ షాపే కదా, నమ్మకంగా చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను తెచ్చుకున్నానండి. పప్పు అంతా కూడా అండి ఇలా పుచ్చండి, వెనకాల తొక్క, నోట్లో పెట్టుకుంటే ఎగుటమటండి. అసలు తినటానికి ఎందుకు పని చేయదు, అంత ఎగుటుగా ఉంది. అలా అని పోన్లే కొంచెం నేతిలో వేయించి పాయసంలో వేసినా కానీ ఆ ఎగుటు పోలేదండి. అదిగో చూడండి, మొత్తం అంతా కూడా మీకు తొక్క అది రద్దు, అసలు తినటానికి మట్టుకు ఏమాత్రం పని చేయట్లేదండి. ఇది మీరు ఎప్పుడు కూడా ఈ పప్పు ఇలా ఉన్న పప్పుని చూసి షాపుల్లో అయితే లోకల్ కిరాణాల్లో అయితే మంచిదే కదా అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మి మట్టుకు మీరు తీసుకోవద్దండి. టేస్ట్ చేసి తీసుకోండి. టేస్ట్ చేసి అప్పుడు కొనుక్కోండి. ఇదిగోండి ఇలా బ్లూ కలర్ కానీ వైలెట్ కలర్ కానీ కవర్లో వస్తుంది. అర కేజీ ఒక 50 రూపాయలు ఎక్కువైనా కానీ టేస్ట్ చేసి తీసుకోండి.